హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ రోడ్ సైడ్ దొరికే చల్ల పునుగులు. ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి అండ్ ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ బోండాలు పర్ఫెక్ట్ టేస్ట్ రావాలి అంటే మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ యొక్క మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. అండ్ పిండి కలపడం పర్ఫెక్ట్గా లేకపోతే అవి వేగిన తర్వాత కూడా లోపల పచ్చిగానే ఉంటుంది. సో దానికి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో పిండి ఎలా కలుపుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల మైదా పిండి తీసుకున్నాను. అదే కప్పుతో ఒక అరకప్పు బియ్య పిండిని కూడా తీసుకున్నాను. అందులోకి ఒక 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి. అలానే ఒక 1/2 టీ స్పూన్ సోడాని కూడా యాడ్ చేసుకున్నాను, వంట సోడా. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకొని మనం ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పెరుగుని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. పిండిని మంచిగా మిక్స్ అయిన తర్వాత అందులోకి ఒక 1/2 కప్ వాటర్ కూడా యాడ్ చేసుకొని పిండినంతా మంచిగా కలుపుకోవాలి. పిండినంతా ఒకే సైడ్ తిప్పుతూ లోపల ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అయ్యేలాగా కలుపుకోవాలి. అండ్ మనం కలుపుకున్నప్పుడు పిండి కొంచెం గట్టిగానే ఉంటుంది. అది ఒక 1 అవర్ మనం ఈ పిండిని సైడ్కి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఆ పిండి లూజ్ అయిపోతుంది. అండ్ ఈ బోండాలకి పర్ఫెక్ట్ కాంబినేషన్ పల్లి చట్నీ. సో మనం దీనికి పర్ఫెక్ట్ పల్లి చట్నీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ పల్లీలను మంచిగా వేయించి పెట్టుకోవాలి. తర్వాత దానికి సరిపడా మిర్చీలను కూడా వేయించి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఎంతైతే క్వాంటిటీ పల్లీలని తీసుకున్నామో సేమ్ అంతే క్వాంటిటీ పుట్నాలని కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ మనం వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలి. పల్లీలు నేను పొట్టు తీయట్లేదు, అలానే హెల్దీ కాబట్టి. కానీ మనం కావాలంటే పొట్టు కూడా తీసి వేసుకోవచ్చు. అలానే మనం వేయించుకున్న మిర్చి, ఇంకా జీలకర్ర, కొంచెం వెల్లుల్లి, ఉప్పు అన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఈ చట్నీకి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకుతో పోపు పెట్టుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఒక 1 అవర్ తర్వాత మనం పక్కన పెట్టుకున్న పిండి పర్ఫెక్ట్గా రెడీ అయింది. చూడండి, ఓపెన్ చేసిన వెంటనే ఇలా సాగుతూ ఉండాలి పిండి. చూడండి, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. ఇప్పుడు మనం ఈ పిండిలోకి తురిమిన అల్లం, అలానే పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అలానే కరివేపాకు, కొంచెం కొత్తిమీర అన్నీ వేసి మళ్ళీ పిండిని మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ వేసుకోకుండా ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు బోండాలు. అప్పుడు షేప్ కూడా ఇంకా మంచిగా రౌండ్గా వస్తాయి. బట్ వీటితో టేస్ట్ బాగుంటుంది. సో పిండి మంచిగా రెడీ అయిన తర్వాత మనం ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇవి ఫ్రై చేయడానికి కడాయి మనకి లోతుగానే ఉండాలి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత మన చేతికి పదన చేసుకొని పిండిని కొంచెం తీసుకుంటూ ఆయిల్లో పునుగుల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా 2 చేతుల మధ్యలోంచి వేసుకుంటే రౌండ్గా వస్తాయి. నార్మల్గా కూడా వేసుకోవచ్చు. బట్ ఎలా వేసుకున్నా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మాత్రమే మనం ఆయిల్ నుంచి రిమూవ్ చేయాలి. అండ్ ఫ్లేమ్ అనేది మనకి మీడియం టు హై మాత్రమే ఉండాలి, లో ఫ్లేమ్లో చేయకూడదు. అలా అయితేనే మనకి పర్ఫెక్ట్ చల్ల పునుగులు ఆర్ బోండాలు రెడీ అవుతాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. సేమ్ రెసిపీతో పర్ఫెక్ట్గా వస్తాయి బోండాలు. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలానే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. దీనికి రిలేటెడ్ ఇంగ్రీడియంట్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.